పద్మమ్మ జ్యోతితో నా బిడ్డకి అండగా నిలబడమని ఆ తులసమ్మని మొక్కుకుంటున్నా అమ్మా అని అంటూ ఉంటుంది. అప్పుడు జ్యోతి పద్మమ్మతో అదేంటో కానీ మోసే వాళ్ళకే భుజాల మీద ఆ దేవుడు ఎక్కువ బరువు పెడతాడు. అవునమ్మా, నువ్వు చెప్తుంటే అదే నిజం అనిపిస్తుంది. నా బిడ్డకి పెళ్ళైన తర్వాత కష్టాలు తీరిపోయాయి అనుకున్నాను, కానీ పెళ్ళైన కొన్ని రోజులకే మళ్ళీ ఆ బిడ్డకి కష్టాలు వచ్చాయి అని అంటూ ఉంటుంది. నువ్వేం భయపడ, నువ్వు ఆ తులసమ్మని మొక్కుతున్నావు కదా, ఆ తులసమ్మే నీ అమ్మ బాధ అర్థం చేసుకో. అమ్మ వేదనికి తులసమ్మకి బాగా తెలుసు, మీ బిడ్డకి మంచి జరిగేలా చూస్తాడు అని అంటూ ఉంటుంది. అప్పుడు పద్మమ్మ, నీ నోటే మాట ఫలించాలమ్మా, మా బిడ్డకి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది. తప్పకుండా ఉంటుంది, నీలాంటి అమ్మ ఉంటే ఏ బిడ్డ అయినా సంతోషంగా ఉంటుంది, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని అంటూ ఉంటుంది. అప్పుడు కాదమ్మా, నేను దురదృష్టవంతురాలిని, నన్ను అమ్మగా ప్రేమిస్తుంది, అంతకంటే ఎక్కువ నిన్ను అమ్మగా ఆరాధిస్తుంది, నిజమమ్మా అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అది నిజమే, కానీ నువ్వే ఈ జన్మకి కుట్టికి అమ్మ, నువ్వేం బాధపడకు, కుట్టికి అంత మంచి జరుగుతుంది అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక శశికాంత్ వచ్చి, ఏంటి ఆది, ఎందుకు అలా డల్గా ఉన్నావని అడుగుతూ ఉంటాడు. ఏంటో డాడ్, మొదట్లో నేను ఎవరు తప్పు చేసినా క్షమించేవాడిని కాదు, కానీ ఇప్పుడు నేను తప్పు చేస్తే నాకు నేనే క్షమించుకోలేకుండా ఉన్నాను, అసలు నా మానసిక సంఘర్షణ భరించలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. నీ మానసిక సంఘర్షణ నువ్వు బాధపడితే ఓకే, కానీ అది ఇతరులకి జీవన్మరణ సమస్య కాకూడదు, ఇంతకన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. అది అయినా తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవడం మానవ సహజం, కొన్ని తప్పులకి సరిదిద్దుకోవడం ఉండదు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంది ఆరతి తీసుకొని వస్తూ ఉంటుంది. మామయ్య గారు ఆరతి తీసుకోండి అని అంటూ ఉంటుంది. ఇక ఆరతి తీసుకుంటూ ఉంటాడు. ఏవండి, మీరు ఆరతి తీసుకొని ఏదైనా మనసులో కోరుకోండి, ఆ శివయ్య తప్పకుండా తీరుస్తాడు అని అంటూ ఉంటే, నిజంగా నా ఆనంది, అవునండి, మీరు కోరుకొని చూడండి అని అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆరతి తీసుకుంటూ ఉంటే ఇక ఎదురుగా అలేఖ్య వస్తూ ఉంటుంది. ఆనంది పక్కన నిల్చొని ఉంటుంది. అది చూసిన ఆదిత్య వెంటనే ఆరతి తీసుకోవడం ఆపేస్తాడు. అక్క, నేను ఆరతి తీసుకొని నాకు నేను మొక్కోవచ్చా అని అడుగుతూ ఉంటుంది. నీకు నేను మొక్కాను దివ్య అని అంటుంటే, లేదక్క, నాకు నేనే కోరుకుంటాను అని చెప్పి ఆరతి తీసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పూజారి గారు కుట్టి అనుకుంటూ వస్తూ ఉంటాడు. పూజారి తాత అని సంతోషంగా వెళ్తూ ఉంటుంది. అయ్యో పూజారి తాత, మీరు వచ్చారా, ఇంట్లోకి రండి, అక్కడే ఉన్నారేంటి అని అంటుంటే, లేదమ్మా, నాకు టైం లేదు, నువ్వు ఆ శివయ్య దగ్గరికి వస్తలేవు కదా, అందుకే ఆ శివయ్య నన్ను నీ దగ్గరికి పంపాడు అని అంటూ ఉంటే, అది పూజారి తాత అని చెప్తుంటే, నాకు అర్థమైందిలేమ్మా, నీ పనులు నీకుంటాయి, అందుకే ఆ శివయ్య నీకోసం నన్ను ఇలా పంపాడు అని, ఆ శివయ్య నిన్ను మర్చిపోడు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇది అమ్మవారి శేషవస్త్రం, నువ్వు మీ భర్తతో మంచిగా ఉండాలని చెప్పి నేను తెచ్చాను, నువ్వు ఈ చీరని కట్టుకొని నీ భర్తతో ఈ పాపిట సింధూరాన్ని పెట్టుకోవాలి, నీ భర్తతో ఏమైనా సమస్యలున్నా అన్నీ తీరిపోతాయి అని అంటూ ఉంటాడు. ఇక అందరూ అప్పుడే వస్తూ ఉంటారు. ఇక జీవన అది చూసి, అయినా తను అత్తారింట్లో ఉండి తనకేంటి సమస్యలు అని అంటూ ఉంటుంది పూజారితో. అయినా ఆ దేవుడికి తెలుసులేమ్మా ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో అని అంటూ ఉంటాడు. ఇక పూజారి తాత, నువ్వు ఈ వస్త్రాన్ని ఎవరికి ముట్టుకొనివ్వద్దమ్మా, నువ్వు కట్టుకునేంత వరకు ఎవరికి ముట్టుకొనివ్వద్దు అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే జీవన, నేను అత్తారింట్లో ఉన్నాను, నాకేం సమస్యలు లేవు, కానీ ఇది అమ్మవారి శేషవస్త్రం, వద్దనకూడదు కదా, అందుకే తీసుకున్నాను అని అంటూ ఉంటుంది. ఇక అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక జీవన అలేఖ్యతో, నువ్వు టెన్షన్ పడుతున్నావా, అయితే ఇలా రా అని చెప్పి ఇక అలేఖ్యనే పక్కకి తీసుకెళ్తూ ఉంటుంది. ఆ శేషవస్త్రం అమ్మవారికి ఆనందికి తెచ్చిందని అనుకుంటున్నావా, లేదు, అమ్మవారి రూపంలో ఆ శేషవస్త్రం ఆనందికి కాదు, నీకు తెచ్చారు అని అంటూ ఉంటుంది. ఏంటి, నాకా, అవును, అది నువ్వు కట్టేసుకో అని అంటూ ఉంటుంది. ఏంటి, నేను కట్టేసుకోవాలా, నీకేమైనా పిచ్చా, నేను కట్టేసుకోవడం ఏంటి, అయినా మొన్న కూడా నువ్వు ఇలానే చేసావు, ఫోటో మార్చే చెప్పి ఏదో పిచ్చి సలహా ఇచ్చావు, ఇప్పుడు అలానే చేస్తున్నావు, నీకు తెలివి ఉందా అని అంటూ ఉంటుంది.
అంటే నాది యూస్లెస్సా, నేను అలా చెప్తున్నానా? అవును, ఏదైనా మంచి సలహా చెప్పు అని అంటూ ఉంటుంది అలేఖ్య. అయితే సరే, నువ్వు తెలివైన దానివే కదా, నువ్వే ఏదో ఒకటి ఆలోచించుకో అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో, నేను అలా అనలేదు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వే మంచి సలహా ఆలోచించుకో. ఏదో నీకు పెళ్ళైతే ఆదిత్యతో నాకేమైనా ఉరిగేది ఉందా? నాకేం లేదు. ఏదో నువ్వు అలా అయిపోయావని చెప్పి నీ మీద కన్సర్న్ చూపిస్తే ఇలా అంటావా? అయ్యో సారీ జీవన, నేను అలా అనలేదు. సరే, ఏం చెప్తావో చెప్పు అని అంటూ ఉంటుంది. సరే అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పి ఇక అవన్నీ మనకు వినిపించకుండా ఇక జీవన అన్నీ చెప్తూ ఉంటుంది. అయితే గొడవ కాదా అని అడుగుతూ ఉంటుంది అలేఖ్య. గొడవ కావాలి, ఆదిత్యతో నీ పెళ్ళి కావాలి అంటే కుదురుతుందా? నువ్వు ఆ చీర కట్టుకుంటే ఖచ్చితంగా గొడవ అవుతుంది, కానీ భరించాలి అని జీవన అంటుంటే సరే అని చెప్పి ఇక అలేఖ్య ఆ చీరను కట్టుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇక చీరను కట్టుకొని దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన ఆదిత్య ఆనంది అనుకొని ఆనంది అని పిలుస్తూ ఉంటే ఇక వెంటనే వెనక్కి తిరిగి చూస్తే ఇక అలేఖ్య అది చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అలేఖ్య దగ్గరికి వచ్చి, బావగారు, నేను ఈ చీరలో ఎలా ఉన్నాను, బాగున్నానా? ఈ కుంకుమ నా నుదుట మీద పెట్టండి అని అంటూ ఉంటుంది. ఏంటి దివ్య, నువ్వు ఆ చీర కట్టుకున్నావేంటి? అలా పెట్టకూడదు అని అంటుంటే, నాకు తెలియదు, నాకు పెట్టండి, అక్కకి పెడతారు కదా, నాకు పెట్టండి అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి దివ్య, అలా పెట్టకూడదు, ఆనంది నా భార్య, అందుకే పెడతాను, నేను కూడా మీ భార్య అనుకొని పెట్టండి అని అంటూ ఉంటే ఇక కోపంగా ఆదిత్య ఆనంది ఆనంది అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అందరూ వస్తూ ఉంటారు. జీవన వచ్చి చూసి, ఏంటి నువ్వు ఈ చీర కట్టుకున్నావా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే సునంద కూడా వచ్చి చూస్తూ ఉంటుంది. ఏంటి అది అని అడుగుతుంటే, దివ్య ఆనంది చీర కట్టుకుంది అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. ఇక అది చూసి కోపంగా చూస్తూ ఉంటుంది అలేఖ్యని. అప్పుడే మళ్ళీ ఆదిత్య ఆనంది ఆనంది గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆనంది వచ్చి, ఏంటండి మీరు ఒకటికి 2 సార్లు పిలుస్తున్నారు, అక్కడేమో నా చీర కనిపించడం లేదని నేను వెతుకుతూ ఉన్నాను అని అంటూ ఉంటే, ఆ చీర నువ్వు ఎంత వెతికినా కనిపించదు, ఎందుకంటే ఆ చీర మీ చెల్లి ఒంటి మీద ఉంది అనగానే ఇక ఆనంది అది చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి దివ్య, నువ్వు ఆ చీర కట్టుకున్నావు అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు సునంద కోపంగా, నీకు మత్తుండే ఇలా చేసావా? అయినా ఏ పని చేయాలి ఏ పని చేయకూడదని నీకు తెలియదా? అది ఆనంది చీర నువ్వెలా కట్టుకుంటావు అని గట్టిగా అంటూ ఉంటుంది. అప్పుడు శశికాంత్, అది నాకు అర్థమైంది, తనకి మతిపోయింది అనుకుంటున్నారా? తను అన్నీ తెలిసేలా చేస్తుందని అంటూ ఉంటుంది సునంద. అది కాదు అత్తయ్య గారు, మీరేంది అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? అది చీర కాదు, అమ్మవారి శేషవస్త్రం, అది నువ్వు కట్టుకొని మీ భర్తతో ఆశీర్వాదం తీసుకోవాలి, అలాంటిది అపవిత్రమైంది, ముట్టుకోకుండా ఉండాల్సిన చీర ఇప్పుడు ఏకంగా కట్టుకుంది, ఇప్పుడు అది ఎందుకు పనికి వస్తుంది అని అంటూ ఉంటుంది. అయినా ఈ చీర నువ్వెందుకు కట్టుకున్నావే అని జీవన అంటూ ఉంటుంది. నీకు బుద్ధుందా అని అంటూ ఉంటే ఇక చైతు, జీవన అలా మాట్లాడకు, మర్యాదగా మాట్లాడు అని అంటుంటే, ఇంకెలా మాట్లాడాలి? బొట్టు పెట్టి మాట్లాడాలా? బావగారు బొట్టు పెట్టండి అని అంటుంటే ఇక ఆనంది గట్టిగా జీవన అని అంటూ ఉంటుంది. అయినా నువ్వు జీవన మీద అరుస్తున్నావేంటి? ఆనంది, నువ్వు తప్పు చేశావు, నువ్వు చీరని అలా పెట్టి ఎక్కడికి పోయావు అని అంటుంటే, అది నేను చీరని బెడ్ మీద పెట్టి అమ్మ కాల్ వస్తే ఫోన్ మాట్లాడాను, అంతలోపే చీర కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది. అయినా ఈ దివ్యకి బుద్ధి లేదు, నేను ముందే చెప్పాను, అన్ని పనులు చేస్తుంది, దీనికి ఏం తెలియకుండా ఇలా చేస్తుందా? అన్నీ తెలిసి ఇలా చేస్తుంది అనిపిస్తుంది అని అంటుంటే, మీరెందుకు అలా మాట్లాడుతున్న అత్తయ్య గారు, నేను ఏం చేయాలి, ఇలా మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. అయినా ఈ చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని అంటూ ఉంటుంది ఆనంది. అది అక్క, నీకు మంచి జరగాలని చెప్పి నేను ఈ చీర కట్టుకున్నాను అని అంటూ ఉంటుంది. చూసావా తనకు ఎంత మంచి మనసో అని ఆనంది అంటూ ఉంటుంది. నువ్వు అలానే అంటావు, ఎందుకంటే తను నీ చెల్లెలు కదా, దివ్య ఏం చేసినా నువ్వు అలానే అంటావు. మొన్న చీర కావాలంటే నువ్వు దివ్యకి చీర ఇచ్చి కట్టుకోమన్నావు, ఎందుకంటే తనకు కట్టుకోవాలనిపించింది కాబట్టి. బావగారితో భోజనం తినిపించావు, బావగారి రూమ్లో పడుకోబెట్టావు, ఇంకొంచెం అయితే బావగారితో కాపడం కూడా చేయమంటావు అని అంటుంటే ఇక వెంటనే సుంద కోపంగా జీవన చెంప చెల్లుమనిపిస్తుంది. ఏంటి ఆ మాటలు, ఇంకోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను అని సునంద అంటూ ఉంటుంది. అందరూ ఇక షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక జీవన కోపంగా చూస్తూ ఉంటుంది.
ఏంటి సునంద నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వు ఇలా రా అని చెప్పి ఇక సునందని పక్కకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇక అందరూ వెళ్తూ ఉంటారు. ఏంటి సునంద నువ్వు ఇలా చేసావు అని అంటూ ఉంటాడు. నేనేం చేయాలి, అసలు అలీకే కావాలని చేస్తుందని అనిపిస్తుంది, అలీకే చేయడం ఏంటి, ఆయన తనకి మతి సీమితం లేదు కదా అని శశికాంత్ అంటూ ఉంటాడు. నాకెందుకు అలా అనిపించడం లేదు, తన మీదే నాకు అనుమానంగా ఉంది, కావాలని ఇలాంతా చేస్తుందని అనిపిస్తుంది అని సునంద అంటూ ఉంటుంది. అలా కాదు, ఆ ఫోటో మార్చింది కూడా తనే అనిపిస్తుంది. లేదు, ఇంకెవరైనా మార్చుంటారు. ఇంకెవరున్నారండి, తనే ఇలా చేస్తుంటుంది. అయినా ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, అన్నీ తెలిసి చూసి కూడా ఏం చేయలేకపోతున్నాను. ఇంట్లో నుంచి అలీకని ఏదో ఒక రోజు బయట పంపాలి, లేదంటే ఇల్లు ఏమైపోతుందో అర్థం కావడం లేదు. ఆదిత్య మనసు మారకముందే అలీకని ఇంట్లో నుంచి పంపించాలి, మన కోడలి కాపురం అన్యాయం అయిపోయేలా ఉంది అని సునంద అంటూ ఉంటుంది. ఇక జీవన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. నన్నే కొడతాదా, నేను ఇప్పుడే ఈ క్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక చేతూ వస్తాడు. ఇక అలానే చూస్తూ ఉంటాడు జీవన్. ఏంట్రా నువ్వు అలా చూస్తున్నావు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, ఆపాలని తెలీదా అని అంటుంటే, అవును ఆపాలా అని అంటుంటే, నీకు అంత వెట్టకారంగా ఉందా, అయినా ఈరోజు నువ్వు చేసిన దానికి అమ్మ నిన్ను కొట్టింది, లేకుంటే నేను నిన్ను కొట్టేవాడిని, ఆ ఛాన్స్ నేను మిస్ అయ్యానని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఏంటి, మీ అమ్మ నన్ను కొడితే నీకు అంత హ్యాపీనా, అయినా నీకు కొంచెం కూడా పౌరుషం అవన్నీ ఉన్నాయా, ఉన్నాయి కాబట్టి అలా అంటున్నాను అని అంటూ ఉంటాడు.